మేబీ 1 or 2 యూనిట్స్ అండ్ 5 యూనిట్స్ అబౌవ్ వస్తే మొత్తం బిల్లు కట్టాలా, లేదు ఎక్స్ట్రా వచ్చిన బిల్లు 10 200 యూనిట్ వరకు 200 యూనిట్ లోపల వచ్చినటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి ఆనాడు గ్యారంటీగా ప్రకటించాం, లాంచ్ చేసేటప్పుడు ప్రకటించాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. 200 యూనిట్లు దాటినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ స్కీమ్ కి అర్హత లేదు, ఉండదు. అంటే 1 month 2 months ఫ్లస్ట్రేట్ అవుతుంది కదా సార్, అప్ డౌన్ అవుతుంది కదా బిల్లు. 2 యూనిట్లో బిల్లు వచ్చే నెల మళ్ళీ ఒక 2-3 యూనిట్లు ఎక్కువ వచ్చింది అనుకోండి, అది మొత్తం కట్టాలా, ఓన్లీ 2-3 యూనిట్లకే కట్టాలా? 200 యూనిట్లలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, దాటినటువంటి వాళ్ళు బిల్లు కట్టాల్సి సార్. ఇక్కడ సార్ ఇప్పుడు రేషన్ కార్డులో అంటే తండ్రి నుంచి పిల్లల వాళ్ళ మ్యారేజ్ అయినా కూడా రేషన్ కార్డులు డివైడ్ కాలేదు, ఒకటే రేషన్ కార్డులో ఉన్నారు కొడుకులు అని. అయితే ఇప్పుడు ఒక రేషన్ కార్డుకు ఒకరికే బిల్లు ఇస్తారంటారు, వాళ్ళు కొడుకులు వాళ్ళు వేరుపడే కానీ ఒకటే ఉంది. మరి వాళ్ళకి ఎలిజిబుల్ ఇక్కడ సిటీకి వచ్చి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకు ఒకటే కనెక్షన్కి ఇస్తారు కాబట్టి మరి వేరే వాళ్ళకి ఇస్తారా లేకపోతే ఎట్లా సార్? ప్రతి ఎలిజిబుల్ బీపీఎల్ కుటుంబానికి 200 యూనిట్ లోపల మేము ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి. అంటే అట్లాగా సార్, ఒక నిమిషం అదే చెప్తాం, ఒక నిమిషం అదే అందుకే దసరా కవి పెళ్లి అయినటువంటి ప్రతి వ్యక్తి వాళ్ళు సపరేట్ గా ఇంకో కుటుంబంగా గుర్తించబడతారు. ఆ పెళ్ళైనటువంటి పిల్లలు వాళ్ళ రేషన్ కార్డు కోసం అప్లై చేసుకొని రేషన్ కార్డు తీసుకోవాలి. లేకపోతే అప్పటి వరకు వాళ్ళు ఏమవుతారంటే ఆ పాత రేషన్ కార్డులో ఒక కుటుంబం ఫ్యామిలీ ఆ యూనిట్ లో వాళ్ళు ఉంటారు. సపరేట్ యూనిట్ ఎస్టాబ్లిష్ కావాలి వాళ్ళు రేషన్ కార్డు తీసుకోవాలి. తెలుగుదేశం గతంలో పరిపాలన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికి రేషన్ కార్డు లేని కొత్త దానివల్ల ఇప్పుడు మన రాజు గారు చెప్పే కొద్దిమంది కొత్త పెళ్ళైనటువంటి వాళ్ళు దీంట్లో బ్రాకెట్లో రావట్లేదు కదా, వాళ్ళ సంగతి ఏంటంటే మేము వాళ్ళ గురించి కూడా ఆలోచన చేసాం. కొద్ది రోజుల్లో కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళందరూ రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకునేటువంటి డేట్ ని వాటిని మేము మొత్తం ఒక ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆ డేట్ కూడా అనౌన్స్ చేయడమే కాకుండా దట్ విల్ బి కంటిన్యూస్ ప్రాసెస్ గా కూడా ఉంచదలుచుకున్నాం. దాన్ని ఎవరు ఎప్పుడు పెళ్లి చేసుకున్నా వెంటనే వాళ్ళు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకొని మిగతా బెనిఫిట్స్ కోసం కూడా అప్లై చేసుకోవచ్చు.